హలో అందరికీ, ఈ యోగాది పండగకి నేతి బొబ్బట్లని ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ శనగపప్పుని 2 గంటలు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానాక కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఎక్కువగా పోసుకోవద్దు నీళ్ళు, మళ్ళీ వడగట్టాల్సి వస్తుంది ఎక్కువ నీళ్ళు పోసుకుంటే. ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. పోసుకొని ఒక 2 నుండి 3 విజిల్లు పెట్టుకోవాలి. ఈ విధంగా 2 నుండి 3 విజిల్లు పెట్టాక పప్పు ఈ విధంగా ఉడికింది. ఇలా ఒత్తి చూస్తే మెత్తగా కావాలి పప్పు. తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఈ పప్పుని, ఉడికిన పప్పుని మిక్సీలో వేసుకొని 1/2 కిలో పప్పు తీసుకున్నాను నేను. 1/2 కిలో పప్పుకు 1/2 కిలో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా మెత్తగా అయ్యాక ఈ పూర్ణాన్ని స్టవ్ మీద పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి. కలుపుతూ ఉండాలి దగ్గర పడేంత వరకు, లేకపోతే తొందరగా అడుగంటుతుంది. తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వేయడం వల్ల స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి నెయ్యి వేసుకొని. ఈ విధంగా దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి పూర్ణాన్ని. చల్లారినాక ఇంకా దగ్గర గట్టిగా అవుతుంది. అంతలోపు పూర్ణం చల్లారేలోపు గోధుమ పిండిని కలుపుకోవాలి. కొద్ది కొద్ది నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం నూనె పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇలా ఒక పిండి ముద్ద ఎంత తీసుకుంటామో పూర్ణం కూడా అంత సైజు తీసుకోవాలి. ఈ విధంగా బౌల్ షేప్ లాగా ఒత్తుకోవాలి. గోధుమ పిండిని ఒత్తుకొని పూర్ణాన్ని అందులో వేసుకొని స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. బటర్ పేపర్ తీసుకొని దానికి కొంచెం నూనె పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. నచ్చిన సైజులో ఒత్తుకోవాలి. సన్నంగా అంటే సన్నంగా, మీడియంగా అంటే మీడియంగా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇందాక ఒత్తుకున్న బొబ్బట్ని కాల్చుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి నెయ్యి వేసుకుంటూ. ఈ విధంగా కాలాక తిప్పేసుకోవాలి.
ఈ విధంగా కాలాక తీసేయాలి. తీసేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా యుగాది పండగకి ఓసారి ట్రై చేయండి.